టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు జగన్. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, ఇలాంటి దాడులను వెంటనే ఆపాలని జగన్ హెచ్చరించారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ దౌర్జన్యం కాదన్నారు. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు ఇతర అంశాలపై ప్రధానితో చర్చించారు. అంతకుముందు చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో దాదాపు అరగంట పాటు ముచ్చటించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో సమావేశాల కారణంగా తీరిక లేనప్పటికీ ఆయన క్రీడాకారుల కోసం సమయం కేటాయించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మరికొందరు క్రీడాకారులు కలిశారు. చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాడ్మింటన్ క్రీడా తీరుతెన్నుల గురించి తెలుసుకున్నారు. క్రీడలకు తాము ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. మెరుగైన క్రీడా విధానాలతో ప్రతిభావంతులను తెరపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం వంటి అంశాలపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎల్లుండి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానుండడంపై తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందించారు. గురువారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం మంచిదే అన్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో పరిష్కారం కాని ఉమ్మడి సమస్యలు చర్చకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలవుతోందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీ యాత్రలు చేయడంతోనే సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలనాపరమైన అంశాలపై ఆయన పట్టు సాధించలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇది పాత సాంప్రదాయమే అన్నారు. ఆ పార్టీ అధినాయకత్వం అందరి ముందటి కాళ్లకు బంధం వేస్తుంది అన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని విమర్శించారు. హత్యలు, అత్యాచారాలు, అరాచకత్వం పెరిగిందని ధ్వజమెత్తారు. వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతల్లో చట్టపరమైన నిబంధనలు పాటించాలని సూచించింది. అలాగే ప్రతి దశలోనూ వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతలపై ఆలోచనలు చేయాలని సూచించింది. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రంపచోడవరంలో ఎమ్మెల్యే శిరీషాదేవి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశం కోసం ఎంతో పాటుపడ్డారని, ఏజెన్సీ గ్రామాలైన దేవిపట్నం, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల, జడేరువాగు ప్రాంతాల్లో ఆయన స్వయంగా తిరిగి విప్లవ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. గిరిజన ప్రజల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే శిరీషాదేవి పేర్కొన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇన్నాళ్లు మీడియాలో వార్తలు రావడం తప్ప ఏనాడు పెదవి విప్పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలిసారి ఈ విషయంలో స్పందించింది. ఈ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులు సహా ఒక్కరిని కూడా వదలబోమని హెచ్చరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి సీనియర్ పోలీసు అధికారులు సహా నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. నల్లకుంట శంకర్ మఠ్ సమీపంలో ఆర్ఎఫ్సీ వాహన డ్రైవర్తో మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే దారిలో తనకు కనిపించిన ఓ విద్యార్థినితో మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్ఛ హైదరాబాద్ సాధనకు కృషి చేయాలని కోరారు ఆమ్రపాలి. శంషాబాద్ విమానాశ్రయానికి నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం పుష్పక్ ఏసీ జనరల్ బస్ పాస్ను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీని ధర 5,000. ఈ పాస్తో ఏ బస్సులోనైనా సిటీలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పుష్పక్ పాస్తో పాటు శంషాబాద్, ఆరంఘర్, బాలాపూర్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి రూట్ పాస్, గ్రీన్ మెట్రో గ్రేటర్ జోన్లోని ప్రయాణికుల కోసం మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో 1900తో నెలవారీ పాస్ను తీసుకొచ్చింది. ఇది సికింద్రాబాద్, పటాన్చెరు 119, బాచ్పల్లి, వేవ్రాక్ వయా జేఎన్టీయూ 197, కోటి, కొండాపూర్ 127 మార్గాల్లో చెల్లుబాటు అవుతుంది.
రూట్ పాస్ ధరలను 2000 నుంచి 4000గా నిర్ణయించింది. శంషాబాద్ నుంచి 2000, ఆరంఘర్, బాలాపూర్ క్రాస్ రోడ్ నుంచి 3000, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి 4000గా పాస్ ధరలను నిర్ణయించింది. వైసీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇవాళ కర్నూలులోని నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుధాకర్ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు. దేశ ప్రజల ఐక్యత, సోదరభావం, ప్రేమ, శాంతి సందేశంతో 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీది. అలాంటి వ్యక్తి దిష్టి బొమ్మలు కాల్పించడం బీజేపీ నీచ సంస్కృతికి నిదర్శనమంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఆకాశం మీద ఉమ్మితే అది మీ మీదే పడుతుందని బీజేపీ నేతలను హెచ్చరించారు. ఝూట్ బోలో, బార్ బార్ ఝూట్ బోలో అంటూ పార్లమెంటును అబద్దాల కార్ఖానాగా నడుపుతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలను పదే పదే మభ్యపెడుతూ సంస్కారం, విచక్షణ కోల్పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఫాసిస్ట్ పాలన నడుపుతున్నారంటూ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తితో ఆయన ఈ వీడియో చేశారు. సైబర్ నేరస్తుల బారిన పడినప్పుడు అధైర్యపడకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని ఈ వీడియో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ యువతను హెచ్చరించారు. ఆన్లైన్లో అపరిచితులతో ఏర్పడే పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, సైబర్ నేరస్తుల బారి నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ పోలీసుల సాయం తీసుకోవాలని చెప్పారు. ఆన్లైన్లో పరిచయమైన ఓ యువకుడితో స్నేహం పెంచుకుని ప్రేమలో పడ్డ ఓ యువతి ఎలాంటి కష్టం ఎదుర్కొందనేది జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియోలో చూపించారు. యువత అవగాహన కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గత నెల 26న అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు. తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈ నెల 29న జరిగిన ఫైనల్ 4లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్పోర్టుకు చేరుకున్న టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఆటగాళ్లందరూ ఢిల్లీ ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భారత ప్లేయర్లు భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు. నేడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ వేదికగా కీరవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఓ వీడియోను కూడా జోడించారు. విశ్వంబర సినిమా తాలూకు మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోలో ఉంది. ఈ వీడియోను చిరంజీవి తన గాత్రంతో పంచుకోవడం విశేషం. తనకు పాత రోజులు గుర్తొచ్చాయంటూ ఈ వీడియోను షేర్ చేసి కీరవాణి బర్త్డే స్పెషల్ అంటూ ఆయనకు విషెస్ చెప్పారు. చెన్నైలో నిన్న జరిగిన కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలై సచ్దేవ్ వివాహ రిసెప్షన్లో రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు. థాయిలాండ్లో ఈ నెల 2న వీరి వివాహం గ్రాండ్గా జరగగా చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్కి హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు. ఉదయనిధి స్టాలిన్, పన్నీర్ సెల్వం, దేవా, బాలా, సిల్వా, ఆర్బి చౌదరి, చిత్తన్ రమేష్, జీవా, దళపతి విజయ్, నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని, తమన్, వెంకటేష్, రజనీకాంత్, సురేష్ గోపి, సుదీప్, రోజా, సెల్వమణి, జాకీ ష్రాఫ్, ఏఆర్ రెహమాన్, మణిరత్నం, సిద్ధార్థ్, అట్లీ, ప్రభుదేవ, విజయ్ యాంటోనీ, అరుణ్ విజయ్, రమ్యకృష్ణ, ఐశ్వర్య, రజనీకాంత్, ఖుష్బు, శోభన, సుహాసిని, మంచు లక్ష్మి తదితరులు రిసెప్షన్కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.